నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నరసింహ. ఓకే, ఏ ఏరియాలో ఉంటారు? యాదగిరి నగర్, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్. ఓకే, అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనేది రాబోతున్నాయి కదా, ఓకే. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్. ఓకే, ఓకే, పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. అదే ఎందుకంటారు అట్లా? ఎందుకంటే మా ఏరియాకు మంచి డెవలప్మెంట్ చేశాడు అతను, అట్లా అని. ఓకే, ఓకే. అయితే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ఏరియాలో కూడా ఎవరు వచ్చి పరిష్కారం చేస్తున్నారు? మన నవీన్ యాదవ్ వస్తాడు. నవీన్ యాదవ్. వస్తాడు. ఓకే, అయితే మీకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఓకే, సక్సెస్ఫుల్ ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా మరి? అందుతున్నాయి మేడం. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. ఎలా ఉన్నాయి? వండుకుండేకి తిని మంచిగా ఉన్నాయి మేడం. మంచిగా ఉన్నాయా? ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? వస్తుంది. జీరో అంటే ముందు ఎంత వస్తుండే కరెంట్ బిల్లు? 800 వస్తుండే, ఓకే, ఇప్పుడు జీరో వస్తుంది. జీరో వస్తుంది. అవును. అయితే అన్న, ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అనేది పెట్టారు, మీ ఇంట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. మా భార్య మాది ఫ్రీ బస్సే ఉన్నది. అంటే ముందు మీరు వెళ్ళాలన్నా కూడా ఛార్జ్ చేసి ఇవ్వాల్సింది వచ్చేది. ఇప్పుడు లేదు మేడం, చాలా సూపర్ చేసిండు. అయితే లేడీస్కి అయితే బాగా చేసిండు. ఓకే, ఓకే. సరే అన్న, ఒకవేళ మళ్ళా కూడా మీకు మళ్ళా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉండాలంటారా? ఆయన కంపల్సరీ ఆయనతోనే రావాలి. ఓకే, వస్తే రైతులకు బి మంచిగానే చేస్తున్నాడు. మాకు బి పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు బి మంచిగా చేసిండు. పడింది మేడం. ఓకే. అయితే అన్న, మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన. Subscribe us and press the bell icon for more interesting updates.